మనం ఒక ప్రధానమైన వార్తలోకి వెళ్తున్నాం. అదే 50 గజాలు, అందులో 5 అంతస్తులు. ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న కుదుపును పేక మేడ అంతా కూలిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. బికాస్ తట్టుకోలేకపోతుంది. నిబంధనలు ఉల్లంఘించి చిన్న జాగాలో పెద్ద డాబా కడితే అది ఎఫెక్ట్ ఎలా ఉంటుందా అనే దానికి ఉదాహరణ. పక్క స్థలంలో నిర్మాణం కోసం పునాది గోతులు తవ్వుతూ ఉంటే ఈ భవనం ఒరిగిపోయింది. విషయం తెలియడం ఆలస్యం. హైడ్రా దిగిపోయింది. అక్కడికి బుల్డోజర్తో ఎనీ టైం యాక్షన్ మొదలు పెట్టబోతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. 5 అంతస్తుల భవనం కూల్చివేతకు అక్కడ చర్యలు మొదలు కాబోతున్నాయి. కాసేపట్లోనే భవనాన్ని పూర్తిగా కూల్చేయబోతున్నారు అధికారులు. భారీ యంత్రాలతో భవనాన్ని కూల్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ముందు జాగ్రత్తగా పక్క స్థలంలో గుంతలను పూర్తి చేసింది ఇప్పటికే సిబ్బంది. అయితే బిల్డింగ్ చుట్టూ ఉండే ఇళ్లను కూడా ఖాళీ చేయించారు అధికారులు. బిల్డింగ్ ఓనర్ ప్రస్తుతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన జీవితం ఆగమైందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మిర్యాలగూడలో 2 ఎకరాల పొలం అమ్ముకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని, ఇప్పుడు కూల్చేస్తే తనకు దిక్కెవరంటూ బోరుమని విలపిస్తున్నాడు. పక్కన ప్లాట్ ఫోన్ కాంటాక్ట్ తీసుకున్నాయని ఓనర్ ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సార్. ఇద్దరు ఎవరు రావట్లేరు కనీసం. ఇట్లా చెప్పి గుంతలు తీసినాడు చెప్పలే, ఏ రోజు చెప్పలే, ఎక్కడ రోజు చెప్పలే. అంతా ఆగమాగం చేసారు సార్ నా లైఫ్ని. నాకు ఊర్లో ఉన్న పొలం అంతా అమ్ముకుని వచ్చి కట్టుకున్నా సార్. నేను ఏం అన్ని చేసుకున్నా, నా లైఫ్ ఎక్కడ అనుకున్నా, నా ఇల్లే జీవితం అనుకున్నా. వచ్చి నన్ను ఆగం చేసారు సార్. మరి ఇట్లా గుంతలు తీస్తున్నాం. అయితే మొత్తం చూడండి సార్, మీరు ఎట్లా చూసారు ఘోరంగా చూడండి సార్. గుంత మొత్తం నా పుట్టిన మొత్తం కింది దాకా తీసిరు. కనీసం మనసులోనే తీసుకుంటే కనీసం ఏందన్నా తెలుస్తుండే. జేసీబీని పెట్టి సాయంత్రం పూట మొత్తం తోమిరు సార్. అది తోమి మొత్తం నా లైఫ్ ఆగం చేసి చూడండి సార్. నేను నా కొడుకులను చదివించుకోవాలని కట్టుకున్నా సార్ నేను ఇల్లు. ఈరోజు నా లైఫ్ ఆగం చేసిరు సార్. నాకేం చెప్పకుండా ఏం చేయకుండా వచ్చి రాత్రి మొత్తం గుంతలు తోమిరు సార్. కింది నుంచి వచ్చి నా లైఫ్ ఆగం చేసి నా ఇల్లు కూలగొడుతున్నారు సార్ ఇవాళ సార్. అది ఓనర్ ఆవేదన. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, పొలం అమ్ముకుని మరి బిల్డింగ్ కట్టుకున్నాను అని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. జ్యోతితో మాట్లాడదాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. రైట్ నౌ జ్యోతి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఎప్పుడు కూల్చే అవకాశం ఉంది? అండ్ ఓనర్ బాధపడుతున్న తీరు అందరినీ కలిసివేస్తుంది. సో అధికారులు ఏమన్నా భరోసా లాంటిది ఏమైనా ఇస్తున్నారా అతనికి? నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డే లేకుండా పోతుంది. అధికారుల యొక్క ఏదైతే అధికారులు చేసేటటువంటి ఆ యొక్క నిర్మాణం సంబంధించినటువంటి అనుమతులు లేకపోవడము, అంతేకాకుండా వాళ్ళు సరిగా ఇవ్వకపోవడం, దాని పట్ల చాలామంది నిర్మాణదారులు ఈ విధంగా రోజుకి స్లాబ్స్ వేస్తూ ఉంటే, మరికొంతమంది వాళ్ళు సెల్లార్ కోసమో లేదంటే ఈ విధంగా పిల్లర్స్ కోసం తీసేటటువంటి ఆ గుంతల కారణంగా పక్కనే ఉన్నటువంటి భవనాలకు మాత్రం ఒక ప్రమాదకరమైనటువంటి కారణాలుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సిద్దిక్ నగర్లో ఆ యొక్క టెన్షన్ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికీ హైడ్రాలిక్ మిషన్ని అధికారులు తీసుకురావడం జరిగింది. ఏ క్షణమైనా సరే ఆ బిల్డింగ్ని కొలాప్స్ చేసేటటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా TV9తో ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడుతూ తను వేరే సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ 2 ఎకరాల పొలం అమ్ముకొని ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. దాదాపు ఇది G+4కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్కి సంబంధించి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా కట్టుబట్టలు అన్నింటినీ, విలువైనటువంటి సామాన్లు అన్నింటినీ కూడా వదిలేసి బయటికి రావడం జరిగింది. దీంతో మేము చాలా నష్టపోయాము, మాకు నష్టపరిహారాన్ని చెల్లించండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, ఒకవైపు GHMC అధికారులతో పాటుగా DRF సిబ్బంది, పోలీసులు వీళ్ళందరి ఆధ్వర్యంలో మరికొద్దిసేపట్లో ఈ యొక్క కొలాప్స్కి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికీ అంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకుంటూ వచ్చాము, ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఎటువంటి అసలు అనుమతులు ఇస్తున్నారు లేదు అనేది కూడా గతంలో మనం కూడా ఫోకస్ చేసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇష్టానుసారంగా ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో ఈ విధంగా బిల్డింగ్స్ కట్టుకోవడంతో పాటుగా వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ ఆస్తి నష్టాలకు కూడా కారకులుగా అవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో 2016లో కూడా నానక్రామ్గూడలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి సమయంలో 11 మంది అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బహదూర్పురాలో కూడా ఒక మార్వాడీకి చెందినటువంటి వ్యక్తి తను ఒక సంపుని అక్కడ కట్టేందుకు సెల్లార్ తోతున్నటువంటి సమయంలో కూడా అక్కడ ఒక్కసారిగా కూడా బిల్డింగ్ ఒరిగినటువంటి ఆ దృశ్యాలను కూడా అప్పుడు మనం ప్రసారం చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా కుక్కట్పల్లిలో ఒక హాస్టల్కి సంబంధించి కట్టేటటువంటి సమయంలో అక్కడ మొత్తం అంటే ఎక్స్ట్రాగా స్లాబ్స్ వేస్తున్నటువంటి సమయంలో అక్కడ 2 కార్మికులు మృతి చెందారు. ఈ విధంగా వరుసగా ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ కూడా
రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా కూడా అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు కనిపిస్తూ ఉంటే, మరొక వైపు ఈ విధంగా గుంతలు తవ్వుకుంటూ నిర్మాణదారులు ఈ విధంగా పక్కనున్నటువంటి భవనాలకు, వాళ్ళ ఆస్తికి, వాళ్ళ ప్రాణానికి కూడా నష్టం వాటిల్లేలాగా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాత్రం హైడ్రాలిక్ మిషన్తో ప్రస్తుతం ఈ యొక్క కూల్చేటటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో లేదంటే ఏ క్షణమైనా సరే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి కొలాప్స్ ఇక్కడ జరగనుంది.